హాయ్ హలో దిస్ ఇస్ రాము. 52వ సీజేఐగా, మరి అదే కాకుండా రెండవ దళిత సీజేఐగా మన బిఆర్ గవాయి గారు వచ్చే నెల 14న నియమితులు కాబోతున్నారు. అదే రికార్డుగా ఎక్కబోతున్నది. సో రెండవ దళిత సీజేఐగా బిఆర్ గవాయి గారు రికార్డు సృష్టించబోతున్నారు. సో ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈయన కొన్ని కీలక తీర్పుల్లో భాగస్వామ్యం అయ్యారు. అవి ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు కానివ్వండి, అదేవిధంగా నోట్ల రద్దు కానివ్వండి, ఎలక్టోరల్ బాండ్ల రద్దులో కానివ్వండి, అదేవిధంగా రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు రాజ్యాంగపరమైనటువంటి అధికారం ఉండాలని ఆ విషయంలో కూడా భాగస్వామ్యం 7 సభ్యులకు సంబంధించి ధర్మాసనంలో భాగస్వామ్యం కావడం జరిగింది మన బిఆర్ గవాయి గారు. అదేవిధంగా రీసెంట్గా ఏదైనా కట్టడం కూల్చేదే ముందు నోటీసులు ఇవ్వాలి, 15 రోజుల గడువు ఇవ్వాలని ఆయన తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణలో కూడా అనేక కేసుల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈయన నెక్స్ట్ వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసిన అవకాశం ఉందని కొన్ని నిపుణుల వర్గాలు అనడం జరుగుతుంది. ఇప్పుడు కంచగచ్చబోలు హెచ్సి భూములకు సంబంధించి ఆయన కూడా దాని గురించి సంబంధించి కూడా ఆయన ఏదైనా తీర్పు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్కి సంబంధించి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా ఆయన కొంత జోక్యం చేసుకునే విషయం ఉందని కొంతమంది నిపుణులు అనడం జరుగుతుంది. సో అందరికి ఒక క్వశ్చన్, రెండవ దళిత సీజేఐగా బిఆర్ గవాయి గారు నియమితులు అవుతున్నారు మే 14న. మొదటి దళిత సీజేఐగా ఎవరున్నారు? మొదటి దళిత సీజేఐ ఎవరు? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్. సో కామెంట్ బిలో.